జై జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. There you go. ఇవాళ జ్యోత్స్న తిరునగరి అట్లాంటాకు వచ్చి ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతోంది అని అంటే దానికి కారణం ఒకే ఒక వ్యక్తి, ఒకే ఒక పార్టీ, ఒకే ఒక వ్యక్తి, నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం. అండ్ డిబేట్స్ లో పోయినా ఎక్కడైనా సరే ఐ స్పీక్ మై హార్ట్ అండి. ఇఫ్ ఐ హ్యావ్ ఎ కన్సర్న్ ఐ రేజ్ ఇట్ అండ్ ఐ స్పీక్ మై హార్ట్. దట్స్ హూ ఐ యామ్. సో ఇక్కడ కూడా నేను ఖచ్చితంగా నా మనసులో ఉన్న మాట మాత్రమే మాట్లాడతాను. మొదటిది. రెండో అంశం, ప్రతి ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తాను. బికాస్ ఐఎమ్ ఆన్సరబుల్ యాజ్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ ద పార్టీ. ఐఎమ్ ఆన్సరబుల్ కాబట్టి ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్తాం. ఎస్ సార్, విత్ నో టైం లిమిట్. యాజ్ ఫార్ as they go, I go that far. ఎంత ఇబ్బంది పెట్టే ప్రశ్న అయినా అదే చెప్తాను. చంద్రబాబు నాయుడు గారికి ఏకలవ్య శిష్యురాలండి. ఏకలవ్య శిష్యురాలు. So I promise I'll not let you down. In any manner I'll not let you down. పార్టీకి ఇక్కడ టీకే అందుకే I know it. అందుకనే I'm being very diplomatic when I say that. Sir, with due respect to each and everyone, ముందరిగా అయితే ఒక విషయం అండి. దేశం కాని దేశానికి వచ్చిన నన్ను ఎంత ఆప్యాయంగా నీ సొంత ఆడబిడ్డలాగా కేవలం ఒకే ఒక, నాకు తెలిసి ఒక 1-2 hours గ్యాప్ అనుకుంటా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, ఆర్ మాక్సిమం 1 day గ్యాప్ లో మీ సొంత ఆడబిడ్డ మీ ఇంటికి వస్తే ఏ రకంగా అయితే మీరు రిసీవ్ చేసుకుంటారో, ఏ రకంగా అయితే మీరు యూ షో దట్ ఎఫెక్షన్, సిమిలర్ మేనర్ లో నా మీద కూడా చూపించినందుకు, నన్ను ఇంత హక్కున చేర్చుకున్నందుకు ప్రతి ఒక్కళ్ళకి, పెద్దవాళ్ళకి పాదాభివందనం, చిన్నవాళ్ళకి, నా తోటి వాళ్ళకి బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ ఎందుకంటే యాజ్ ఐ సెడ్, I come from a very, very modest and middle class background, a non-political background. మా నాన్నగారు ఒక ప్రిన్సిపల్, మా మామయ్య గారు ఒక ఎంఆర్ఓ, మా హస్బెండ్ ఒక డాక్టర్, నేను ఒక సాధారణ పంతులమ్మని. వాస్తవం చెప్తున్నా. I worked in the corporate field. I didn't like somehow. I said, Jyotsna, this is not your cup of tea అనుకున్నాను, బయటకు వచ్చాను. టీచింగ్ లోకి వెళ్ళాను. I worked with the top notch institutions in Hyderabad. బీ స్కూల్స్ లో వర్క్ చేశా, వన్ ఆఫ్ ది టాప్ నాచ్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో వర్క్ చేశా. బట్ స్టిల్ సమ్వేర్ ఎక్కడో ఏదో వెలితి కనిపించింది. ఐ స్టార్టెడ్ అన్ ఎన్జిఓ ఆఫ్ మై ఓన్. ఐ యూస్ టు డూ ద వర్క్ దట్ ఐ లవ్ బికాస్ పీపుల్ ఆర్ మై ప్యాషన్ అనుకున్నా, వర్క్ చేసుకుంటూ వెళ్తున్నా. కొన్ని సంవత్సరాల తర్వాత ఐ నీడ్ టు టెల్ యూ మై బ్యాక్గ్రౌండ్. ఎందుకు తెలుగుదేశం పార్టీకి జ్యోత్స్న వచ్చింది? ఎందుకంటే చాలా మందికి ఈ క్వశ్చన్ ఉంటుంది. 2019లో పార్టీ ఓడిపోయిన తర్వాత కొన్ని నెలల తర్వాత లోకేష్ గారు ఒక స్మాల్ మీటింగ్స్ విత్ సంబడీలో వీ కెన్ ప్రాబ్లీ టాక్ విత్ హర్ అనే ఒక చిన్న వర్డ్ నాకు పంపించినప్పుడు ఐ మెట్ లోకేష్ గారు. ఐ స్పోక్ విత్ హిమ్ ఫర్ ఆల్మోస్ట్ 1.5 hours, ఆర్ ఐ థింక్ ఆల్మోస్ట్ 2 hours. ఇమీడియట్ గా పెద్ద ఆయనతో ఒక, ఐ థింక్ నెక్స్ట్ వీక్ ఆయన ఒక మీటింగ్ అరేంజ్ చేశారు. లోకేష్ గారే అరేంజ్ చేశారు. లోకేష్ గారే చెప్పారు ఈ ఫలానా టైంకి మేము రావాలని. అండ్ ఆబ్వియస్లీ పెద్ద ఆయన వాజ్ మై రోల్ మోడల్ బై దెన్, బికాస్ డెఫినెట్ గా I was the first batch of BCA. I don't know how many of you know the BCA, Bachelor in Computer Applications. Kakatiya University entrance topper nenu. Kakatiya University lo gold medalist in the first batch of BCA. Then I'm not asking you claps for my gold medalist, but that was the course which Nara Chandrababu Naidu garu was introduced in the 90s, when getting an engineering degree and going and working in the corporate field was very, very tough because we had very less colleges then and people were struggling. The youth of the state was struggling. అలాంటి సర్కమ్స్టాన్సెస్ లో ఎఫ్ఆర్ ఒక కోర్స్ ఉండాలని చెప్పి బ్యాచులర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ తీసుకొచ్చి, and if you remember, I don't know if anybody of my batches would be here, they would understand, then we were made eligible for MS, doing MS and outside the country.
That was what Babu Garu's vision was then, and I am the first batch of that. I very proudly say that. All of my batchmates are in different countries now. దాంతో పాటుగా 2019 ఎలక్షన్లకి ముందర I think couple of TV because I was a political analyst then, couple of TV debates లో I said couple of things very strong గా ఏం చెప్పాను అని అంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడ మంచి అండ్ ఐ వాజ్ న్యూట్రల్ అనలిస్ట్ then. తెలుగుదేశం పార్టీ ఇక్కడ మంచి చేస్తుంది, తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలవాలి అనేటువంటి ఒక పాయింట్ చెప్పాను. ఈవెన్ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఆల్సో couple of channels లో I said జగన్ will not stay calm. జగన్ చచ్చినా ఊరుకోడు, వదలడు, జగన్ ఎవరిని వదలడు అనే మాట కూడా నేను మాట్లాడాను. బికాస్ ఐ టోల్డ్ వెరీ క్లారిటీగా నేను ఆ రోజున కూడా చెప్పాను. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే 2019 నుంచి 2024 పార్టీ గెలిచేంత వరకు కూడా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసాం. టీవీ ఐ మీన్ డిబేట్స్ కావచ్చు, మీడియా సర్కిల్స్ లో కావచ్చు, వి డిడ్ అ లాట్ ఆఫ్ వర్క్. బట్ మా లెవెల్లో వి ఫేస్డ్ అ లాట్